హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఇందులో మొదటగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చూద్దాము. చిన్నవే తీసుకోవాలి స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు, మన ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ, మన గ్రామాటికల్ అవేర్నెస్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ. తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదివే క్రమంలో దీంట్లో టెన్సెస్ చూస్తామండి. అలానే పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ చూస్తాము. అలానే వాట్ ఈజ్ ప్రెసెంట్, వాట్ ఈజ్ పాస్ట్, వాట్ ఈజ్ ఫ్యూచర్ అనేది చూస్తాము. అలాగే ప్రొనౌన్సియేషన్స్ కూడా చూస్తాం. చివరిగా ఇది అయిన తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూస్తామండి మన ఫ్లూయెన్సీ ప్రాక్టీస్ కోసం. రైట్, హెడింగ్ చూద్దాం. స్టూడెంట్స్ ట్రేడ్ స్టౌలెన్ బైక్స్ ఫర్ గాంజా. ట్రేడ్ అంటే వ్యాపారం చేయడం అండి, అంటే బేరసారాలు చేయటం. స్టూడెంట్స్ ట్రేడ్ స్టౌలెన్ బైక్స్ ఫర్ గాంజా. స్టౌలెన్ బైక్స్ అంటే అండి దొంగిలింపబడిన బైక్స్ అండి. బ్రోకెన్ హార్ట్ అంటే పగిలిన హృదయం. డ్యామేజ్డ్ శారీ అంటే డ్యామేజ్ అయిపోయిన, పగిలిన, లేదా ఇలా పగిలిన కారు, పాడైన కారు, ఇలా చెప్తాం కదా. అలానే స్టౌలెన్ బైక్స్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎస్ని ఎప్పుడు జెడ్ లాగా చదవాలి అని. ఎప్పుడైనా ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని జెడ్ లాగా చదవమంటాను కదా. ఫ్లవర్స్, బ్రదర్స్, పేపర్స్, ఫ్రెండ్స్, ఫ్లవర్స్. కానీ ఎస్ని ఎస్ లాగే చదివే సందర్భాలు కూడా ఉన్నాయండి. ఏంటవి? ఇలా టీ తర్వాత ఎస్ వస్తే ఎస్ని ఎస్ లాగే చదవాలి. అలాగే కే తర్వాత ఎస్ వస్తే ఎస్ని ఎస్ లాగే చదవాలి. పి తర్వాత ఎస్ వస్తే కూడా ఎస్ని ఎస్ లాగే చదవాలి. అందుకనే స్టూడెంట్స్, అలాగే బైక్స్. మీరు నన్ను అడగచ్చు, ఈ బైక్ అనే స్పెల్లింగ్లో ఈతో ఎండ్ అయింది కదా సార్, కేతో ఎండ్ అవ్వలేదు కదా. ఈతో ఎండ్ అయినప్పటికీ కూడా ఈని పలకమండి మనము కేలాగే తీసుకోవాలి, కేతో ఎండ్ అయినట్టుగానే తీసుకోవాలి. సో ఆ ఎస్ని కూడా మనం ఎస్ లాగే చదవాలి. ఏంటండి రూల్ ఏంటి? పి తర్వాత ఎస్ వచ్చిన, టీ తర్వాత ఎస్ వచ్చిన, ఎండింగ్లో అలాగే కే తర్వాత ఎస్ వచ్చిన ఎస్ని ఎస్ లాగే చదవాలి. రైట్. స్టూడెంట్స్ ట్రేడ్ స్టౌలిన్. చూడండి, ఈఎన్ని ఇన్, బ్రౌకిన్, ఫ్రైటన్, టైటన్, లౌటన్, ఇలాగనమాట అండి. స్టూడెంట్స్ ట్రేడ్ స్టౌలిన్ బైక్స్ ఫర్ గాంజా. ఈ గాంజా కోసము ఈ విద్యార్థులు ఈ దొంగిలింపబడ్డ బైక్స్తో ట్రేడింగ్ చేస్తూ ఉన్నారంటండి. చూద్దాం, మ్యాటర్లోకి పోదాం, ఏం చేస్తున్నారు ఏంటి. ద హిందూ బ్యూరో, కంకిపాడు, కృష్ణా డిస్ట్రిక్ట్. The Kankipadu police on Monday arrested 7 students for allegedly procuring ganja in exchange for stolen bikes in the Visakhapatnam agency area and along the Andhra Odisha border AOB. ఇక్కడ ఏంటండి, ఎంత ఒక సెంటెన్స్ అండి. the Kankipadu police is subject here. Arrested is V2 here. Simple past tense అండి. The Kankipadu police on Monday arrested 7 students for allegedly, అంటే యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్, మాకు ఉన్న సమాచారం ప్రకారము, ఆరోపణ ప్రకారం ఏంటంటే అని చెప్పడం అనమాట. ఫర్ అలెజిడ్లీ ఫర్ ప్రక్యూరింగ్ అంటే సేకరణ. ఫర్ ప్రక్యూరింగ్ గాంజా ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ స్టౌలెన్ బైక్స్. గాంజా తీసుకుని వీళ్ళు దొంగిలించిన బైక్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ స్టౌలెన్ బైక్స్ ఇన్ ద విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా అలాంగ్ ద ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఏఓబి. ఎక్కడ చేస్తున్నారండి ఇది? విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో, ఈ గిరిజన ప్రాంతంలో. రైట్. నెక్స్ట్ అండి, ద అక్యూజ్డ్, ముద్దాయిలు, నేటివ్స్ ఆఫ్ పునడిపాడు విలేజ్ అండ్ ద నైబరింగ్ ఏరియాస్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ ముద్దాయిలు ఎవరండి? నేటివ్స్ ఆఫ్ పునడిపాడు విలేజ్. చూడండి, విలేజ్ కాదు, విలేజ్. కాలేజ్, మెసేజ్, లగేజ్,
ద అక్యూజ్డ్ నేటివ్స్, చూడండి ఎస్ని జెడ్ లాగా చదవాలి, నేటివ్స్ ఆఫ్ పునడిపాడు విలేజ్ అండ్ ద నైబరింగ్ ఏరియాస్ రైట్ in Krishna district were studying degree first and second year and intermediate, said Gannavaram Deputy Superintendent of Police DSP K. Dharmendra. ఏంటండి ముద్దాయిలు ఎవరో కాదు, నేటివ్స్ ఆఫ్ ఎ స్మాల్ విలేజ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. The accused were studying degree first and second year and intermediate. ఈ ముద్దాయిలు ఓ చిన్న గ్రామానికి చెందిన వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఏం చదువుతున్నారండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ ఆల్సో, రైట్. సమ్ గైస్ ఆర్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ, సమ్ గైస్ ఆర్ స్టడీయింగ్ second year, some guys are studying +2, I mean to say intermediate, right, said Deputy Superintendent of Police K. Dharmendra of Gannavaram. ఈ గన్నవరం డిఎస్పి గారు చెప్పారండి ఇది. ఎస్ నెక్స్ట్ అండి, ఎట్ ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్, ద మౌడస్ ఓపరాండి, ఇదంతా ఒకటే పదం అండి. ద మౌడస్ ఓపరాండి అంటే ఎంఓ అండి. ఎంఓ అంటే ఏంటి, దొంగతనం చేసే విధానం. కొంతమంది దొంగతనం ఏం చేస్తారు, కిటికీలు తీసేసి లోపలికి ఎంటర్ అవుతారు, అది వాడి యొక్క మౌడస్ ఓపరాండి. కొంతమంది ఏంటి, ఇంటికి కన్నం వేస్తారు, దాట్ ఈస్ దేయర్స్ మౌడస్ ఓపరాండి. కొంతమంది ఏం చేస్తారు, తాళాలు పగలు కొట్టుకుని లోపలికి పోతారు, దట్ ఈస్ దేయర్స్ మౌడస్ ఓపరాండి. దట్ ఈస్ ద మీనింగ్ మౌడస్ ఓపరాండి. ఎంఓ అంటూ ఉంటారు పోలీస్ వాళ్ళు. The modus operandi of the accused was to visit the tribal villages in Visakhapatnam agency area and along the Andhra Odisha border in guise. Guise అంటే ఏంటండి, పేరుతో. యాక్చువల్గా చేసే పని అది కాదు, కానీ ఆ పేరు పెడతారు, మారువేషం అంటాం కదా, అలాగనమాట. ఇన్ గైజ్ ఆఫ్ పిక్నిక్ పోతున్నాము అని చెప్తారు. And procure ganja by exchanging stolen bikes, the DSP said. మౌడస్ ఆపరెండి ఏంటండి, వీళ్ళు ఈ అక్యూజ్డ్ యొక్క మౌడస్ ఆపరెండి ఏంటి, విశాఖపట్నం అలాగే ఏఓబి ఏరియాలో పిక్నిక్ పోతున్నామని చెప్పేసి పోతారు. అక్కడ వీళ్ళు దొంగిలించిన బైక్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకుంటారు. దిస్ ఇస్ ద మౌడస్ ఆపరెండి. The modus operandi of the accused was to visit the tribal villages in Visakhapatnam agency area and along the Andhra Odisha border in guise of picnics and procure ganja by exchanging stolen bikes, the DSP said. Idandi. To avoid suspicion, అనుమానం రాకుండా, to avoid suspicion, the accused had stolen bikes at different places in Krishna, East Godavari and other places. ఏంటండి, to avoid suspicion, the accused had stolen bikes at different places in Krishna, East Godavari and other places. అనుమానం రాకుండా, ఓకేనా, వాళ్ళు ఏం చేశారంటే ఈ బైక్స్ ఒకే చోట దొంగిలించకుండా వేరు ప్రాంతాల్లో, కృష్ణా డిస్ట్రిక్ట్లో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో దొంగిలించారు, రైట్. ద అక్యూజ్డ్ ఆఫర్డ్ ఏ బైక్ వర్త్ 1.50 lakh టు ద supplier ఫర్ జస్ట్ 5 kgs ఆఫ్ గాంజా అండ్ ఎంజాయిడ్ ద కాంట్రాబ్యాండ్. కాంట్రాబ్యాండ్ అంటే ఏంటండి, దొంగ సరుకు, దేశం లోపలికి సరుకు తేవటం. ఎవరు, ఈ చెక్కింగ్లు అవి కన్ను కప్పి, లేదా దేశంలో ఉన్న సరుకును బయటికి, రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు, ఇలా ప్రభుత్వాన్ని చెక్కింగ్ని వాళ్ళ యొక్క కళ్ళు కప్పి దొంగచాటుగా చేరవేసే గూడ్స్ ఉంటుంది కదా, దాన్ని కాంట్రాబ్యాండ్ అంటారండి, రైట్. ద అక్యూజ్డ్ ఆఫర్డ్ ఏ బైక్ వర్త్ 1.50 lakh టు ద సప్లయర్ ఫర్ జస్ట్ 5 kgs ఆఫ్ గాంజా. ఎవరండి, ఈ ముద్దాయిలు 1 అంటే ₹1,50,000 విలువ చేసే బైక్ను ఆఫర్ చేశారంటే అండి, కేవలం 5 kgs గాంజా కోసం. అండ్ ఎంజాయిడ్ ద కాంట్రాబ్యాండ్, ఆ దొంగ సరుకు ఎంజాయ్ చేశారు. విత్ ద ఫ్రెండ్స్, సెడ్
కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రవికుమార్. రైట్, ఈ విషయం మనకి ఎవరు చెప్పారండి? ఈ ముద్దాయిలు 1 పాయింట్ అంటే 1,50,000 విలువ చేసే బైక్ని ఆ సప్లయ్యకి ఆఫర్ చేసి 5 కేజీల గాంజా తీసుకుని బాగా ఎంజాయ్ చేశారు. రైట్, with friends, said the Kankipadu Circle Inspector B. Ravikumar. Yes, next అండి, ట్రైబల్ హ్యాబిటేషన్ విజిటెడ్. ట్రైబల్ హ్యాబిటేషన్ విజిటెడ్. చూడండి ఇక్కడ టీఈడి ఉందండి. ఎప్పుడైనా టీఈడి ఉంటే ఎండింగ్లో దాన్ని టీఐడిగా చదవాలండి. ఏంటండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి ఉంటే టీఐడిగా చదవాలి. వాంటెడ్, హంటెడ్, navigated, frustrated, legislated, motivated, navigated, visited. రైట్, ట్రైబల్ హ్యాబిటేషన్ విజిటెడ్ అంటే గిరిజన ఆవాసాలు. హ్యాబిటేషన్ అంటే వాళ్ళ నివాస ప్రాంతాలు. ఈ గిరిజన నివాస ప్రాంతాలను సందర్శించారటండి. చూద్దాం. ద గ్యాంగ్ విజిటెడ్ ద ట్రైబల్ హ్యాబిటేషన్స్ సెవరల్ టైమ్స్ ఇన్ విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్ ఫర్ ప్రక్యూరింగ్ ganja, but told their parents that they were going to Araku for a jolly trip. చూడండి, the gang visited the tribal habitations several times in Visakhapatnam rural district for procuring ganja, but told their parents that they were going to Araku for a jolly trip. ఏంటండి, ఈ ముఠా ఈ పిల్లలు గుంపు ఎవరైతే ఉన్నారో చాలాసార్లు ఈ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఈ గిరిజన ప్రాంతాలను సందర్శించారంటండి. ఎందుకు? గాంజా సేకరణ కోసం. కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఏం చెప్పారు? జోలీ ట్రిప్కి పోతున్నాం, అరకు పోతున్నాం అని చెప్పేసి. Police seized 4 bikes, about 7 kgs of ganja and mobile phones from the accused, DSP Dharmendra said. పోలీస్ వాళ్ళు ఈ పిల్లల దగ్గర నుంచి 4 బైక్స్, అలాగే 7 కేజీల గాంజా, అలాగే కొన్ని ఫోన్లు కూడా సీజ్ చేశారటండి. రైట్, ధర్మేంద్ర చెప్పారు. మిస్టర్ రవికుమార్ ఎవరు? ఈ కంకిపాడు సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. మిస్టర్ రవికుమార్ అపీల్డ్ టు ద పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు మోనిటర్ అంటే ఏంటండి? జాగ్రత్తగా చూడమని, పరిశీలించమని. మోనిటర్ ద మూవ్మెంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, దేర్ ఫ్రెండ్స్ అండ్ మనీ. రవికుమార్ ఏమని పిలుపునిచ్చారండి? అపీల్ చేశారు పేరెంట్స్కి. పిల్లలు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎంత డబ్బులు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క కదలికలు ఎక్కడెక్కడికి పోతూ ఉన్నారు అనేది కాస్త చూసుకోండి అని చెప్పారు. Mr. Ravikumar appealed to the parents of the students to monitor the movement of their children, their friends and money. Next, the gang was now using ganja for personal consumption and were planning to sell the remaining stock to their friends. ఈ గ్యాంగ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారండి? ఈ గాంజాని వాళ్ళ యొక్క పర్సనల్ యూసేజ్కి ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళే కన్స్యూమ్ చేస్తున్నారు. అండ్ వర్ ప్లానింగ్ టు సెల్ ద రిమైనింగ్ స్టాక్ టు దయర్ ఫ్రెండ్స్. మిగిలిన వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మిగిలి ఉన్న స్టాక్ ఉంటుంది కదా, అది వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్మడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారంట. ఎఫర్ట్స్ ఆర్ ఆన్ టు ట్రేస్ ద సప్లయర్స్, రవికుమార్ సెడ్. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటండి. ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సప్లయర్స్ ఎవరు, వాళ్ళని ట్రేస్ చేయడానికి, కనుక్కోవడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇదండి వార్త. ఎస్, ఇదే వార్తని ఇప్పుడు మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దామండి. రైట్, one incident happened in Kankipadu of Krishna district. In this incident, the police people arrested 7 college going students. Right, actually these guys, 7 guys are doing their degree first year and second year. Some guys are doing their intermediate. Actually these guys are going AOB area, Andhra Odisha border for procuring ganja in exchange of stolen bikes. Actually these students stealing bikes
from Krishna district as well as East Godavari district and some other places. And with that stolen bikes, they're exchanging the bikes with the ganja in the AOB, Andhra Odisha border in Vishakhapatnam area. The accused are natives of Krishna, a small village of Krishna district. Regarding this incident, the DCP, I mean to say, is Dharmendra told the media that these guys are regularly going. These guys were regularly going Vishakhapatnam tribal habitations with the name of picnic, right? And gathering or procuring ganja, and they are consuming ganja and all. In the recent past, the accused offered bike worth 1.50 lakh for 5 kgs of ganja, right? Actually, they enjoyed with the contraband with their friends, and they're also planning to remaining ganja to sell to their friends and all, right? Speaking to the media, the circle inspector of Krishna district, I mean to say, is Kanki Padu. Speaking to the media, the Krishna district circle inspector Ravi Kumar appealed to the parents of the students to monitor their children, their movement, the money, and their friends. This is what happened. Now the gang was using ganja for personal consumption, and they were planning to sell the remaining ganja to their friends. The police people are saying that the efforts, they are trying severely to trace the actual suppliers of the ganja here. This is what happened here, right? Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please say that through comment section. Thank you so much.